ఈరోజు ఫేస్బుక్లో ఒక న్యూస్ చూడడం జరిగింది. అందులో ముఖ్యంగా ఏంటంటే మన కందుకూరు ఎమ్మెల్యే గారు అయినటువంటి నాగేశ్వరరావు గారు ఆకస్మిక బీసీ ఏదైతే గవర్నమెంట్ హాస్టల్స్ ఉన్నాయో వాటిల్లో తనిఖీ చేయడం జరిగిందనమాట. సో అందులో తనిఖీ చేయడం జరిగినప్పుడు ఇక్కడ చూడండి. సో ఆ టైంలో తనిఖీ చేసినప్పుడు అక్కడ ఎవరు కూడా లేరు. అదేవిధంగా వాళ్ళకి ఏదైతే మెనూ ఐటెం ఉందో మెనూ ఐటెం ప్రకారం కూడా ఫుడ్ సర్వ్ చేయడం లేదని మెయిన్ కంప్లైంట్. ఓకే, ఇలాంటి వాటికి మీరు తనిఖీ చేయటం ఈ రోజు వరకు మంచిగా ఉన్నా ఇటువంటి సమస్యలు పూర్తిగా నిర్మూలించాలంటే ఈ విధమైనటువంటి తనిఖీతో సరిపోదు. ముఖ్యంగా వాళ్ళు ఇటువంటి నెగ్లిజెన్స్ కారణం ఏంటంటే ఏదో వార్డెన్స్ కానీ అక్కడ పనిచేస్తున్న సర్వెంట్స్ కానీ. సో ఇలాంటివి ఏమి కాదు, ఓకే ఒకసారి సారీ చెప్తే అయిపోతుంది అన్న ఒక నిర్లక్ష్య ధోరణి అనేది ముఖ్యంగా వాళ్ళని ప్రభావితం చేస్తుంది. అలా జరగకుండా ఉండాలంటే దీని మన దగ్గర ఒక సొల్యూషన్ ఉంది. ఈరోజు ప్రపంచం మొత్తము ఏఐ మీద ముఖ్యంగా కాన్సన్ట్రేషన్ చేసి సాఫ్ట్వేర్స్ అనేది డెవలప్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక 100 crores ముఖ్యంగా యూనివర్సిటీకి ఇచ్చేసి ప్రతి హాస్టల్స్ ఎస్పెషల్లీ బీసీ, ఎస్సీ, ఎస్టీ అదేవిధంగా అటువంటి స్కూల్స్లో కానీ హై స్కూల్లో కానీ మధ్యాహ్నం భోజనం కానీ ఆఫ్టర్నూన్ లంచ్ టైంలో సీసీ కెమెరాల ద్వారా రికార్డ్ చేసి దానికి ఏఐ ద్వారా ఇంటిగ్రేట్ చేసినట్లయితే వాట్ ఎగ్జాక్ట్లీ దట్ మెనూ ఐటమ్ ఇట్ హ్యాస్, వెదర్ దే ఆర్ సర్వింగ్ ఆర్ నాట్, వీ కెన్ ఏబుల్ టు రికార్డ్ ఇట్. మీరు కావాలంటే చూడండి, నేను ఒకసారి మీకు రికార్డ్ చేసి చూపిస్తున్నాను. వెన్ యూ ఆర్ గోయింగ్ టు సర్వింగ్ బై ఇంప్లిమెంటింగ్ ఏఐ, ద సిస్టమ్ ఇట్ సెల్ఫ్ విల్ ఐడెంటిఫై ఇట్ వెదర్ యు ఆర్ సర్వింగ్ ఆర్ నాట్. ఇక్కడ చూడండి. సో వాట్ ఈస్ ద యాక్చువల్ యూ ఆర్ గోయింగ్ టు సపోజ్ టు సర్వ్, వెదర్ దట్ అమౌంట్ ఈజ్ సర్వింగ్ ఆర్ నాట్. అమౌంట్ ఇన్ ద సెన్స్ ద క్వాంటిటీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ గోయింగ్ టు ప్రొవైడ్, అది సర్వ్ చేస్తున్నారా లేదా. సర్వ్ కానీ చేయనట్లయితే ఇమ్మీడియట్లీ ఈవినింగ్ కల్లా మనకి AI itself will send the report like, so the system will identify ఏ ఐటమ్ మెనూలో ఉన్నటువంటి రోజు కానీ ఒక ట్యూస్డే కానీ తీసుకున్నట్లయితే అమౌంట్ ప్రకారం మెనూలో ఐటమ్ అనేది సర్వ్ చేశారా చేయలేదా, చేయకపోయినట్లయితే ఈ ఐటమ్ అనేది సర్వ్ చేయలేదని విత్ రెస్పెక్టివ్ డిపార్ట్మెంట్కి అనేది నోటిఫికేషన్ పంపడం జరుగుతుంది. ఆ విధంగా కరెక్టివ్ యాక్షన్ చేసుకోవడం వీలవుతుంది. కానీ ఇలాంటి తనిఖీలు చేయడం వల్ల ఈ గవర్నమెంట్ అధికారులు అనేది ఎప్పటికి మారబోరు కూడా. సో ఈ విషయాన్ని మీరు జరుగుతున్నటువంటి అసెంబ్లీలో మీరు దాన్ని లేవనెత్తి అట్లీస్ట్ ఒక 100 crores మన సింహపూరి నెల్లూరు యూనివర్సిటీకి కానీ తీసుకొచ్చినట్లయితే, ఎందుకంటే మనం లాట్ ఆఫ్ అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తున్నాం, ఆ అమౌంట్ స్టూడెంట్స్ ద్వారా చేయించినట్లయితే వాళ్ళు పర్యవేక్షణలో కానీ అన్ని సీసీ కెమెరాలు ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో ఉంటే మొత్తంగా చేసినట్లయితే దాని ద్వారా మన ఇండియా కూడా మన ఆంధ్రప్రదేశ్ చూసి గర్విస్తుంది. అదేవిధంగా అక్కడ చదువుకున్నటువంటి పిల్లలు ఎవరైతే 4 years చదువుకొని బీటెక్ కానీ బయటకు రాగానే ఆల్రెడీ దే ఆర్ ఇన్ ఎక్స్పీరియన్స్డ్ ఇన్ ఏఐ, ఇమీడియట్లీ విల్ గెట్ ది జాబ్ అనమాట. సో అదేవిధంగా గవర్నమెంట్ కూడా ఎక్స్ట్రా డిపార్ట్మెంట్ పెట్టి ఎంప్లాయీని రిక్రూట్ చేసుకోకుండా ఎక్స్పెండిచర్ కూడా చాలా తక్కువలో పోతుంది. జస్ట్ లైక్ ఏ స్టైపెండ్ ఆఫ్ 5,000 కానీ ఇచ్చినట్లయితే సో స్టూడెంట్స్ విల్ గెట్ బెనిఫిట్, అట్ ది సేమ్ టైం స్టేట్ ఆల్సో విల్ గెట్ ది బెనిఫిట్. ఐ హోప్ ఇది మీరు వింటున్నారు అనుకుంటున్నాను. అట్లీస్ట్ జరిగే అసెంబ్లీలో దీని గురించి లేవనెత్తి ముఖ్యంగా మా ఉదయగిరి ఎమ్మెల్యే అయినటువంటి కాకర్ల సురేష్ గారు కానీ అదేవిధంగా మా ఎంపీ అయినటువంటి విపిఆర్ గారు కానీ మీరు కానీ ఈ అసెంబ్లీలో చర్చించి అట్లీస్ట్ ఒక 100 crores సింహపూరి యూనివర్సిటీకి అలొకేట్ చేసి దీన్ని ఏఐ డెవలప్ చేసి ఎంటైర్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని సంక్షేమ బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఓసీ కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఇంక్లూడింగ్ స్కూల్స్, ఎలిమెంట్ స్కూల్ అండ్ హై స్కూల్ ఏదైతే ఫుడ్ సర్వ్ చేస్తున్నారో యాజ్ పర్ మెనూ ఐటమ్ ప్రకారం సర్వ్ చేస్తున్నారో లేదా ఏఐ ఇంప్లిమెంట్ చేసినట్లయితే మన ఆంధ్రప్రదేశ్లో కరప్షన్ అనేది జీరో అవుతుంది. మనం ఏదైతే సంక్షేమం ద్వారా స్టూడెంట్లకి ఇస్తున్నామో అది 100% యాక్యురేట్గా వాళ్ళకి ఇచ్చిన వాళ్ళం అవుతుంది. సో దీన్ని మీరు అసెంబ్లీలో మాట్లాడి దీని గురించి ఇంప్లిమెంట్ చేస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ.